రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు. మహిళలకు ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. మీ హామీలకు రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి. మీరు మాత్రం సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి. ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము. కాదు, సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న తెలిసింది. కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టి అంటే ఇదా? ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం, జగనన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలని ఈ రోజు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీతో సహా. ఏంటండి అది? మహిళలంటే గౌరవం లేదు, యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు, హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు, సీజ్ ద షిప్ అంటారు. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సీజ్ చేయండి సార్, ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి, ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోపెడతారు. ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళిందంటారండి? వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా. శ్రీలంక అయిపోతోంది, ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీల లెక్క చూస్తే 74,284 కోట్లు